రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలే చేసిన సేవలను స్మరించుకున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల విద్యకు ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి విద్య ప్రధాన ఆయుధమని, బాలికలు చదివితేనే కుటుంబం సమాజం ముందుకు సాగుతుందని వక్తలు తెలిపారు. జయంతి వేడుకల సందర్భంగా పాఠశాలలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయురాలు యాస శ్రీలతకు ఉత్తమ టీచర్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆమెను సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎలా ఉండేవాళ్ళు పెళ్లి చేసినాక ఏం చేసేవాళ్ళు? వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి, అత్తగారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళని చూసుకోవాలి మాత్రమే అనేలాగా అప్పటి సమాజం ఉండేది. అలాగే సావిత్రిబాయి పూలే గారికి కూడా 9 సంవత్సరాలకే పెళ్లి చేశారు నాన్న. తనకు పెళ్లి అయినప్పుడు ఆమెకి 9 సంవత్సరాలు, తన భర్తకి 13 సంవత్సరాలు. తను అందరిలాగా ఆడపిల్లలు వంటింటికి మాత్రమే సొంతంగా వాళ్ళు అనే విషయాలన్నీ తన మనసులో, తనది ఒక చిన్న ఆలోచన, ఈ సమాజాన్ని మార్చాలి. బ్రాహ్మలు అంటే పూజ చేసేవాళ్ళు. బ్రాహ్మణులు అంటే మనకు తెలుసు కదా. అప్పుడు మాత్రమే చదువుకోవాలి. ఆ నేల మీద తాకినాయో అక్కడ నీళ్లు చల్లుకునేవాళ్ళు. ఎందుకో తెలుసా? నా పేరు యాస శ్రీలత. నేను ఎగ్జిటి ఉపాధ్యాయురాలుగా చందుర్తి మండలం ఎంపీపీఎస్ మూడపల్లిలో పనిచేస్తున్నాను. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి శుభాకాంక్షలు ముందుగా అందరికీ. ఈ రోజును పురస్కరించుకొని ముందు రోజునే నిన్నటి రోజున STUTS సిరిసిల్ల గారు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సన్మానించడం జరిగింది. ఇందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఒక ఆడపిల్లగా నేను సన్మానించబడడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ జయంతిని పురస్కరించుకొని మా పాఠశాలలో మా పిల్లలకి సావిత్రిబాయి పూలే గారి గొప్పదనంని చెప్పడంతో పాటు చిన్నగా ఎస్ఏ కాంపిటీషన్ మరియు డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరిగింది. మా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ శంకరయ్య సార్ గారు మరియు పద్మశ్రీ మేడం గారు అందరం కలిసి పిల్లలకి ఎస్ఏ రైటింగ్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. సరిపోతుంది. అమ్మ నాన్నలు అందరూ కూడా చదువుకున్న వాళ్ళే. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్న వాళ్ళు పేరెంట్స్గా ఉంటే తన పిల్లాడు ఏం చేస్తున్నాడు, ఏ స్టేజ్లో ఉన్నాడు, ఏ లెవెల్లో ఉన్నాడు తెలుసుకునే అవకాశం చక్కగా దొరుకుతుంది. అంతేకాకుండా తన జీవితంలో సాధించలేని ఆశయాలు, కోరికలు అన్నీ కూడా తన కష్టాలు, ఇష్టాలను నేర్పించి తన పిల్లల అభివృద్ధిలో తన భాగస్వామురాలుగా మారి ముందుకు నడిపించడంలో చాలా గొప్ప పాత్ర పోషిస్తుంది ఆడపిల్ల. అంతేకాకుండా ఇప్పుడు సమాజంలో చదువుకున్న ఆడపిల్ల చాలా అవసరం. ఎందుకంటే ఆడపిల్ల అంటే ఒక వెలుగు. ఎక్కడైతే ఆడవాళ్ళు పూజించబడతారో అక్కడే అభివృద్ధి ఉంటుందని మనందరికీ తెలుసు. ఒక ఇంటిలో ఆడపిల్ల గొప్పగా చదువుకున్నట్టయితే తన కుటుంబానికే కాదు ఈ ప్రపంచానికి వెలుగుగా మారుతుందని 200 సంవత్సరాల క్రితమే సావిత్రిబాయి పూలే గారు నిరూపించారు. అదే నిజం, అదే ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఆడపిల్ల చదువుతో పాటు మానసిక స్థైర్యాన్ని, కుటుంబ విలువల్ని తన మనసులో ఉంచుకుంటూ తన అభివృద్ధిలో బాటలు వేసుకుంటూ ముళ్ళ బాట లాంటి పయనమైనా సరే, అవమానాలు ఎన్ని ఎదురైనా సరే తన పట్టుదలను వీడకుండా సంకల్ప సిద్ధితో తన ముందుండి తన వెనుకుండి నడిపించే అమ్మ నాన్నలకి ఒక ధైర్యంగా మారి తన కుటుంబానికి కీర్తిని సంపాదించడంలో ఆడపిల్లలందరూ ధైర్యంగా ముందుండాలని కోరుకుంటున్నారు.